Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 1 plus 2 equal to 8 ఇచ్చారండి. కండిషన్ వచ్చేసరికి సేమ్ కండిషన్ బిఫోర్ వీడియోలో చెప్పినట్టు మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్. ఒకే ఒక్క స్టిక్ ని మనం మూవ్ చేయాలండి. మీరు ఎల్హెచ్ఎస్ పార్ట్ లో అయినా మూవ్ చేయండి, ఆర్హెచ్ఎస్ పార్ట్ లో అయినా మూవ్ చేయండి, ఎక్కడైనా మూవ్ చేయండి, బట్ ఒకే ఒక్క స్టిక్ మూవ్ చేయాలి. ఇటువంటి పజిల్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తానండి. మీరు ఎవరు వీడియో లాగ్ అని చెప్పి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా, ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఇట్లాంటి పజిల్స్ నెంబర్ ఆఫ్ మనం సాల్వ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ లో జస్ట్ మీకు 60 సెకండ్ 30 సెకండ్స్ లో వీడియో చేసి పెట్టొచ్చు, కానీ దానివల్ల మీకు యూజ్ ఉండదు. జస్ట్ ఆన్సర్ తెలుసుకుంటారు అంతే. బట్ ఇవి ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఇటువంటి పజిల్స్ ఎన్నున్నా కానీ మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎన్నున్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అందువల్ల నేను ఈచ్ పాసిబిలిటీని కూడా మీ ముందే నేను చేస్తాను. అందువల్ల ఓకేనా, ఇక్కడ చూడండి అండి, మనకి ఇక్కడ 8 ఇచ్చాడు. 8 ఇచ్చాడు అంటే ఇక్కడ ఒకే ఒకటండి. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ లో చేంజెస్ చేసి ఆర్హెచ్ఎస్ ని అలాగే ఉంచుతామా? ఇక్కడ ఎల్హెచ్ఎస్, ఇక్కడ మళ్ళీ ఇంకొకటండి, ఎల్హెచ్ఎస్ స్టిక్స్ తీసుకొచ్చి ఆర్హెచ్ఎస్ లో అయినా పెట్టొచ్చు, ఆర్హెచ్ఎస్ స్టిక్స్ తీసుకొచ్చి ఎల్హెచ్ఎస్ లో అయినా పెట్టొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎల్హెచ్ఎస్ లో పార్ట్లు అయినా మాడిఫికేషన్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ పార్ట్లు అయినా మాడిఫికేషన్స్ చేయొచ్చు. ఓకేనా, ఎలా చేసినా గానీ మన ఫైనల్ థీమ్ వచ్చేసరికి ఈక్వేషన్ అనేది రైట్ రావాలి. ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఒకే ఒక స్టిక్ మూవ్ చేయాలి, మనకి ఈక్వేషన్ రైట్ రావాలి అన్నది ఒక రూలే. మీకు ఎల్హెచ్ఎస్ లో మాత్రమే మనం స్టిక్ అంటే కదిలించాలి, ఆర్హెచ్ఎస్ ని కదిలించకూడదు అంటే ఇక్కడ వచ్చేసరికి అందరు ఎలా థింక్ చేస్తారంటే ఇక్కడ 8 ఉంది కదా, ఇటు సైడ్ కూడా మనం 8 వచ్చేటట్టుగా మనం ఫిక్స్ చేసుకోగలిగితే చాలు అని అనుకుంటారు. అది రాంగ్ అండి, ఆ థింకింగ్ అనేది రాంగ్. ఇక్కడ వచ్చేసరికి మరి ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్ అయినా ఎక్కడైనా కదిలించండి, ఆ ఈక్వేషన్ అయితే రైట్ రావాలి. ఒకే ఒక స్టిక్ మాత్రం కదిలించాలి, అదే రూల్ వచ్చేసరికి. ఇక్కడ చూడండి అండి, 8 ఇచ్చాడు. 8 పాసిబిలిటీస్ మనకి 0 నుంచి చెక్ చేసుకోవాల్సింది. 0 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇక్కడ చూడండి అండి, ఇక్కడ 0 ప్లస్ 8 పాసిబిలిటీ ఉందా? 0 ప్లస్ 8 పాసిబిలిటీ లేదు, ఎందుకంటే 0 పెట్టాలంటే చాలా స్టిక్స్ రావాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ 1 ప్లస్ 7 పాసిబిలిటీ ఉందా? చూడండి, 1 ఆల్రెడీ ఉంది, ఇక్కడ 7 చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. 7 ప్లస్ 1 కూడా ఒకేసారి చెక్ చేసుకోండి. 7 ప్లస్ 1 కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ 2 కాంబినేషన్ తో మనం ఏం చెక్ చేసుకుంటాము? 2 ప్లస్ 6. 2 ప్లస్ 6 ఏమన్నా ఛాన్స్ ఉందా? 2 ప్లస్ 6 కానీ 6 ప్లస్ 2 కానీ ఏదైనా ఒకటే కదా. 6 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఒకే ఒక స్టిక్ ని మూవ్ చేసి పాసిబుల్ లేదు. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ 3 కాంబినేషన్. 3 ప్లస్ 5 ఏదైనా ఇక్కడ 3 చేయాలి అంటే చాలా స్టిక్స్ కావాలి, ఇక్కడ 5 చేయాలన్నా నాట్ పాసిబుల్. ఓకేనా, 3 ప్లస్ 5 అయిపోయింది. అన్ని ఎడిషన్సే కాదండి, మీరు సబ్ట్రాక్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. బట్ ఒక ప్రాసెస్ లో మీరు చెక్ చేసుకుంటే అంటే ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి అండి, 3 అయిపోయింది. నెక్స్ట్ 4 ప్లస్ 4 కూడా పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఆల్రెడీ 5 కాంబినేషన్ తో చూసాము, 6 కాంబినేషన్ తో కూడా చూసాము. ఓకేనా, 7 కాంబినేషన్ తో కూడా చూసాము. 7 కాంబినేషన్ చూడలేదండి, 7 ప్లస్ 1 చూసాము, 1 ప్లస్ 7 చూసాం కదా, 7 ప్లస్ 1 కాంబినేషన్ చూసాము. 8 ప్లస్ 0, 0 ప్లస్ 8 కూడా చూసాము. 8 ప్లస్ 0 కూడా ఏది పాసిబిలిటీ అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని ఫిక్స్ ఇట్లాగే ఉంచి ఇదేమన్నా మాడిఫికేషన్స్ చేయడం వల్ల ఏమన్నా అవుతుందో లేదు చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ స్టిక్ ని నేను ఇక్కడ పెడుతున్నానండి. ఇక్కడ పెట్టడం వల్ల మనకేమవుతుందంటే 7 ప్లస్ 2 ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంటుంది? ఈ స్టిక్ ని మూవ్ చేస్తే మనకి 9 ఉంటది. 7 ప్లస్ 2 ఈక్వల్ టు 9. ఓకేనా, ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 7 ప్లస్ 2 ఈక్వల్ టు 9. నేను ఒకే ఒక్క స్టిక్ ని మూవ్ చేశాను, అది వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ పార్ట్, ఆర్హెచ్ఎస్ పార్ట్ లో స్టిక్ ని మూవ్ చేసి ఎల్హెచ్ఎస్ పార్ట్ లో ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, ఇన్సర్ట్ చేస్తే చూడండి 7 ప్లస్ 2 ఈక్వల్ టు 9. ద ఆన్సర్ విల్ బి 7 ప్లస్ 2 ఈక్వల్ టు 9.